నా పేరు దోమల్ నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటిలో ఖాళీ స్థలం, ఇది చాలా ముఖ్యమైన వీడియో అండి. ఇంటిలో ఖాళీ స్థలాలు ఏ విధంగా ఉండాలి? జనరల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏ ఫేసింగ్ ఇంటికైనా సో సౌత్ దక్షిణం కన్నా కాస్త పడమర ఎక్కువ, పడమర కన్నా ఉత్తరం ఎక్కువ, ఉత్తరం కన్నా తూర్పు ఎక్కువగా ఉండడం అనేది సెట్ బ్యాక్‌లో వాస్తులో బేసిక్ ప్రిన్సిపల్స్. సౌత్ తక్కువ ఉండాలి, దానికన్నా పడమర కాస్త ఎక్కువ ఉండాలి, దానికన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి, దానికన్నా తూర్పు ఎక్కువ ఉండాలి. లేదా దక్షిణ పడమరలైనా సమానంగా ఉండాలని చెప్పి ఎక్కువ ప్లేస్ వదలడం కష్టం కాబట్టి సెట్ బ్యాక్‌లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏం చేస్తాము అంటే సౌత్ అండ్ వెస్ట్ ఈక్వల్‌గా తీసుకుంటాం. ఎలా 2.6 2 ఫీట్ల 6 ఇంచులు, ఇటు కూడా 2 ఫీట్ల 6 ఇంచులు, ఇటు 3 ఫీట్లు తీసుకున్నా తప్పేం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, సౌత్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అది రాంగ్ అండి. సో దీంతో పోల్చినప్పుడు నార్త్ ఎక్కువగా ఉండాలి, దాంతో పోల్చినప్పుడు ఈస్ట్ ఎక్కువగా ఉండాలనేది బేసిక్ ప్రిన్సిపల్. అంతవరకు బాగానే ఉంది స్వామి. కానీ మన రోడ్ నార్త్ ఫేసింగ్ అనుకుందాం. నార్త్ ఫేసింగ్ అయినప్పుడు మీరు ఎలా కట్టుకున్నారు అంటే, ఇక్కడ కట్టేసుకున్నారండి. ఇదంతా ప్లింత్ ఏరియా. ఇదంతా ఓపెన్ అనమాట. ఇదంతా ఓపెన్. మీరు ఇలా చూసినప్పుడు ఇది ఓపెన్ ఎక్కువగా ఉంది. తూర్పుతో పోలిస్తే ఉత్తరం ఎక్కువగా ఉంది. మరి తూర్పు కన్నా ఉత్తరం ఎక్కువగా ఉండడానికి వీల్లేదు. ఉత్తరం కన్నా తూర్పే ఎక్కువగా ఉండాలి. కానీ సార్, మరి దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఉండడం అనేది కాన్సెప్ట్ కాదండి. ఇక్కడ చూడాల్సింది క్రమంగా పెరుగుతూ పోవాలి. ఒకటి. రెండోది, తూర్పు కన్నా ఉత్తరం ఎక్కువ ఉంది. సరే సార్, రోడ్ ఫేసింగ్ ఎటుంటే అటు తీసుకున్నాము. కానీ ఎప్పుడన్నా తూర్పు కన్నా ఉత్తరం ఎక్కువగా తీసుకున్నారనుకోండి, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే, ప్రాక్టికల్‌గా కేస్ స్టడీలో చూసినప్పుడు ఏం జరుగుతుంది స్వామి, తూర్పు తక్కువ ఉండి ఉత్తరం ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్న ఇళ్లల్లో జరుగుతున్నటువంటి నెగెటివ్ ఇంపాక్ట్స్ అంటే ఎవరి ఇళ్లల్లో ఉన్నాయి వాళ్ళు మాత్రమే గ్రహించాలి స్వామి. మీ ఇంట్లో చాలా బాగుంది సార్ అన్నప్పుడు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో కేస్ స్టడీలో మాత్రమే బయటికి వస్తున్న అంశాల గురించి చెప్తూ ఉన్నాను. ఏం జరుగుతుంది, ఉత్తరం ఎక్కువ ఉందనుకోండి, ఆ ఇంట్లో కొందరికి పని ఉండడము లేదు అంటే మగవారికి. మగవారి స్థానం ఇది తూర్పు అండి. తూర్పులో ఖాళీ స్థలము ఉంటే వారికి పని ఉంటుంది, మనీ ఉంటుంది. కానీ ఇలా ఉన్న ఇళ్లల్లో పని ఉండడం లేదు. మగవారికి పని ఉండడం లేదు, జీవనభృతి ఉండడం లేదు. కారణము ఉత్తరం విపరీతంగా పెరిగిపోయింది, తూర్పు తగ్గిపోయింది. సో దీని మూలంగా ఏమవుతుందంటే వారి సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అంటే మగవారికి సంబంధించిన వారి విషయంలో వాళ్ళ సక్సెస్ రేట్ తగ్గుతున్న పాయింట్ చూశాను నేను. కేస్ స్టడీస్‌లో చూశాను. సో అప్పుడు ఏం చేయండి అంటే, దీన్ని మీరు ఇది 5 ఫీట్లు ఉందనుకోండి. పోనీ ఒక 5 లేదా 6 ఫీట్లు ఉందనుకోండి. మీరేం చేసుకోండి అంటే, ఇక్కడ షెడ్ వేసుకోండి స్వామి. ఇలా షెడ్ వేసుకొని దీన్ని బ్యాలెన్స్ చేయండి. ఇది 6 ఫీట్లు ఉంటే, ఇది 5 ఫీట్లు గ్యాప్ వదిలిపెట్టండి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది బ్యాలెన్స్ అవుతుందండి. ఇది బ్యాలెన్స్ అయిపోయి తన సక్సెస్ రేట్ పెరిగిన కేస్ స్టడీ చూశాను. వాస్తు అంటేనే పరిశోధన కండి. వాస్తు అంటేనే పరిశోధన చేయడం. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిఫరెంట్ కేస్ స్టడీ. కొందరి ఇంటికి ఇది అవసరం ఉండకపోవచ్చు. కానీ కొందరి ఇంటికి అవసరం ఉంటుంది. ఆ కేస్ స్టడీలో అవసరం ఉంటేనే దాన్ని అప్లై చేయాలి. కొందరికి అవసరం ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్నదానికి మీకు ఇది తూర్పు ఎక్కువ తక్కువ ఉండి ఉత్తరం ఎక్కువ ఉన్న ఇళ్లల్లో ఖాళీ స్థలంలో సక్సెస్ రేట్ లేదండి. ఆశించిన ఫలితాలు లేవు. ఆ ఇంట్లో ఉన్న మగవారికి జీవన భృతి లేదు అని మీరు ఫీల్ అయినప్పుడు, మీరు దీనికన్నా ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా షెడ్ వేసుకొని ఇది బ్యాలెన్స్ చేసుకోండి. ఇది రూమ్ కట్టాల్సిన అవసరం లేదండి. ఒక షెడ్ లాంటిది వేస్తే కూడా ఏమవుతుంది, ఇది 6 ఫీట్ల 5 ఫీట్ల గ్యాప్ మెయింటైన్ చేయండి, బ్యాలెన్స్ అవుతుంది. అలా చేపిచ్చాను, రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ధైర్యంగా ఈ వీడియో చేస్తున్నాను. ఒక వీడియో చేస్తున్నానంటే పరిశోధన ఫలితం అండి. అనుభవించి దానిలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి, సో అప్పుడు సవరణ ఇచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన కేసులు చూశాను కాబట్టి చెప్తున్నాను. మీ ఇంటిలో కనుక మీకు జీవన భృతి లేకపోతే, ఉత్తరము ఖాళీ స్థలం ఉంది కానీ జీవన భృతి లేదు, మగవాళ్ళకి సక్సెస్ రేటు లేకపోయిన ఇళ్లల్లో మాత్రమే, అందరికీ కాదండి, అందరికీ కాలు విరగదు, కొందరికి విరిగిన వారికి మాత్రమే మెడిసిన్ అప్లై చేయాలి. ఇది ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే అప్లై చేయమంటున్నాను. ఎలా అంటున్నాను, సో సెట్ బ్యాక్ కూడా ఇక్కడ 6 ఫీట్లు ఉంటే ఇక్కడ 5 ఫీట్లు తీసుకోమని చెప్తున్నాను. సో ఇది చెప్పడానికి కూడా ఒక కారణం ఉందండి. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూస్తే, ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, ఏమవుతుంది అంటే ఇప్పుడు షెడ్ వేయకపోతే డిగ్రీస్ యాంగిల్‌లో చూసినప్పుడు కూడా 20-30 డిగ్రీస్ టిల్ట్ అయిన సందర్భాల్లో కూడా ఈ ఖాళీ స్థలము దోషంగా మారుతుంది. అందుకే ఈ పాయింట్ చెప్పానండి. ఇంకొక పాయింట్ జనరల్‌గా ఆలోచిస్తాం. ఇంకొక యాంగిల్‌లో ఆలోచిస్తున్నప్పుడు దోషాలు ఎలా వస్తున్నాయి? ఇలా ఉన్న ఇంటికి మీరు ఇక్కడ చూడండి, ఇది తూర్పు కదండీ. తూర్పుకు ఇటువైపు ఉన్న ఇల్లు ఇక్కడి వరకు వచ్చేసిందండి.
ఇక్కడ ఎప్పుడైతే ఇటువైపు వచ్చిందో వాళ్ళ ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఏం పడిందండి? వెయిట్ పడింది. ఇక్కడ చూడండి తూర్పు ఈశాన్యంలో ఇది వెయిట్ పడింది. అంటే ఆ ఇంటికి తూర్పు ఈశాన్య దోషం ఏర్పడుతుంది. స్వామి వాస్తు ఇలా కూడా ఉంటుందా? అవునండి. వ్యాధులు ఎలా వస్తున్నాయి? కొత్త కొత్త వ్యాధులు బయటికొస్తున్నాయి. వైరస్‌లు బయటికొస్తున్నాయి. మనకు తెలవని వ్యాధులు వస్తున్నాయి. డాక్టర్స్ ఫీల్డ్‌లో వారికే తెలియదు ఇలాంటి వ్యాధులు ఉంటాయా అని. వాళ్ళు పేరు పెడుతూ చెప్తూ ఉన్నారు. సో వాస్తు శాస్త్రము కూడా అంతే. పరిశోధనలు చేస్తూ ఉన్న కొలది వ్యాధులు ఎలా వస్తూ ఉంటాయో ఇక్కడ కూడా ఇది కూడా అంతే. ఇదే విధంగా తూర్పు ఈశాన్యము దోషము ఏర్పడడం బరువుగా మారిపోయింది. ఇది అనుభవసారం చెప్పే అంశం అండి. మీరు పరిశీలనలోకి తీసుకోండి. ఎందుకు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, ఇది తూర్పు ఈశాన్యం దోషం ఏర్పడుతుంది. అంతేకాదు సుమ, ఇటువైపు వచ్చినప్పుడు కూడా చూడండి ఈ ఇంటిది ఇక్కడి వరకు వచ్చేసింది. ఇది పడమర వాయుము దోషం ఏర్పడుతుంది. అంటే ఇంటికి ఊపిరాడని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ గాలి రాకుండా ఇది నిరోధిస్తుంది. ఇది ప్రగతి సాధించకుండా ఇది నిరోధిస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇట్. కేస్ స్టడీస్లో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం వల్ల మరి మంచిదే కదా స్వామి అంటే, అవును ఖాళీ స్థలం మంచిదే అని నేను కూడా చెప్తాను. ఉత్తరం ఖాళీ స్థలం బాగుందండి, వ్యాపారం బాగా జరుగుతుంది, దాంట్లో ఉన్న గృహులు చాలా హ్యాపీగా ఉంటారని చెప్తూ ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో మన అంచనాలనే తారుమారు చేసి ఇల్లులు కనబడుతూ ఉంటాయి. కేస్ స్టడీ చేస్తే ఆ ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ అంశాలు బయటికి వస్తూ ఉండడం అనేది జరుగుతుంది స్వామి. కనుక ఇలా చూడండి మీరే, తూర్పు ఈశాన్యం ఇక్కడ ఏమైపోయింది, బరువుగా మారిపోయింది. తూర్పు ప్రగతిని ఇస్తుందండి. సో ఆ గ్రోత్ అనేది లేదు. ఇక్కడ చూస్తే పడమర వాయుము, సో ఊపిరాడని సంఘటనలే. మరి ఇంట్లో చూస్తే ఉత్తరం బాగుంది కదండి, బాగా సక్సెస్ ఉండాలి కదా, లేదు, సక్సెస్ లేదు, అనుకున్న విజయాలు లేవు అన్నప్పుడు మాత్రమే దీన్ని అప్లై చేసుకోండి. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఇటు పడమర వాయుం పెరిగింది, ఇక్కడ తూర్పు ఇది ఇటు అవుతుంది కదా, అంటే ఇది ఇక్కడ బరువు పెరిగిపోయింది. తూర్పు ఈశాన్యము కాస్త డ్యామేజ్ అయినట్టు. ఇక్కడ ఏం కాలేదండి, పరిసర వాస్తు గురించి చెప్తున్నాను. పడమర వాయుము బరువు పెరిగిపోయింది, తూర్పు ఈశాన్యం ఇక్కడ వచ్చి ఇటు అవుతుంది. అంటే ఐ మీన్ ఇటు బరువు పెరిగిపోయింది, ఇక్కడ వరకు తీసుకొని రావడం జరిగింది. అందుకనే ఇక్కడ ప్రగతిని నిరోధిస్తుంది. అదే కనుక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఇలా షెడ్ వేసారనుకోండి, ఎంచక్క చూడండి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది కదా. సో బెస్ట్ రెమెడీ అండి. మీకు ఇల్లు కనుక ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం వచ్చేసింది, మా ప్రగతి లేదు, మేము సెట్ బ్యాక్ తీసుకున్నాము అని గనక మీకు అనిపిస్తే, ఇది అందరికీ కాదండి, కొందరికి మాత్రమే చెప్తున్నాను. డిఫరెంట్ కేస్ స్టడీస్లో ఇదొకటి. వచ్చే వ్యాధులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొన్ని మెడికల్ ఫీల్డ్ కూడా టచ్ కావు. వాస్తులో కూడా వచ్చే డిఫెక్ట్స్, వాస్తు ఎంత పరిశోధన ఉన్నా అనుభవం ఉన్న వారికి కూడా అంతు చిక్కదు. ఇక ఇప్పుడిప్పుడు నేర్చుకొని చెప్పే వాళ్ళ గురించి నేను చెప్పను స్వామి. బాగా అనుభవించి ఉన్న వాస్తులో పండిపోయిన వారికి మాత్రమే ఆలోచనలకు అందే అవకాశం ఉంటుంది అని చెప్పి వాస్తు అంతా నాకు తెలుసు అని చెప్పాను స్వామి. జస్ట్ నాకు 0.01% మాత్రమే తెలుసు. నేను నిత్య విద్యార్థిని మాత్రమే, తెలుసుకుంటూనే ఉన్నాను. నేను చెప్పినవన్నీ కూడా కరెక్టే అని అనుకోవడానికి వీల్లేదు. క్రాస్ చెక్ చేసుకోండి. నీ అనుభవంతో చెప్తున్నాను, మీ అనుభవంలోకి వచ్చేలేదు క్రాస్ చెక్ చేసుకోండి. అనుభవంలోకి వస్తే అప్లై చేసుకోండి స్వామి. ఓకేనా. సో ఇది ఈ విధంగా ఉంటాయండి. మరి ఇంకో రకంగా కూడా సరే, ఈస్ట్ ఫేసింగ్ మీరు వెంటనే మీరు అడిగే ప్రశ్న ఏంటి నాకు అంటే, సరే ఇది నార్త్కి చెప్పారు కదా, ఈస్ట్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూడండి తూర్పు, తూర్పుగా స్వామి. ఇక్కడ మీరు బ్యాలెన్స్ చూసినప్పుడు ఏమవుతుంది, తూర్పు దిక్కు విపరీతమైన ఖాళీ ప్లేస్ వదిలాడు. అదే ఉత్తరం వైపు వచ్చినప్పుడు చాలా తక్కువగా ఉంది. సో దీంతో ఏమవుతుందంటే మళ్ళీ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. తూర్పు విపరీతంగా పెరిగింది, ఉత్తరము ఇంబ్యాలెన్స్ అయింది. ఉత్తరం అనేది పని స్థానం అండి, పని స్థానము మని స్థానం. తూర్పు పెరగవచ్చు. కొందరు చూడండి తూర్పు పెరిగిందని లీడర్లుగా ఎదుగుతూ ఉంటారు. పేరు ఖ్యాతి వస్తుంది కానీ డబ్బు రాదండి. ఎక్కడ చూసినా అతనికి పేరు ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమి ఉండవు, డబ్బు సంపాదించలేడు కానీ పేరైతే ఉంటుంది. కానీ డబ్బుని ఇచ్చేది ఉత్తరం కదా. ఉత్తరం బాగా తగ్గిపోయింది ఈ తూర్పుతో చూసినప్పుడు. సో దానివల్ల అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఒకటే మార్గం. ఇంతకుముందు నార్త్కి ఎలా చెప్పానో దీనికి కూడా అంతే అనమాట. దీనికి కూడా ఒక షెడ్ వేసేయండి, ఇలా షెడ్ వేసేయండి. అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. చూడండి ఇది దీనికి బాగా డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. చాలా డిఫరెన్స్ రాదు. ఇది 5 ఫీట్లు ఉందనుకోండి, ఇది 6 ఫీట్లు, ఇది 5 ఉంది, ఇది 6 ఫీట్లు గ్యాప్ అనమాట, సెట్ బ్యాక్. అప్పుడు ఏమవుతుంది అంటే తనకు పని ఉంటుంది, మనీ ఉంటుందండి. పేరుతో పాటు పని మనీని తీసుకొచ్చే సత్తా ఈ షెడ్ తీసుకొస్తుంది.
ఎవరింట్లో అయితే సమస్య ఉన్నప్పుడు మాత్రమే, మరీ మరీ చెప్తున్నాను స్వామి. మీకు సమస్య ఉంది, ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఏ సమస్య లేకుంటే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ షెడ్ లేదనుకుందాం, అప్పుడొచ్చి ఇంకొక ప్రాబ్లమ్ ఉంటుంది. ఏంటి అంటే, ఇటువైపు చూస్తే చూడండి, దక్షిణాగ్నేయంలో ఇల్లు ఇక్కడి దాకా వచ్చింది దక్షిణాగ్నేయం. అంటే ఈ దక్షిణాగ్నేయం అనేది ఇక్కడి నుంచి ఈ ఆగ్నేయానికి ఏం రావాలండి? ఎయిర్ పాస్ కావాలి. ఎయిర్ అంటే ఫైర్ జనరేట్ కావాలి, శుభాలు ఇవ్వాలి. సో ఇక్కడ దాకా తీసుకొచ్చేసింది కాబట్టి ఇది ఇక్కడ కట్ చేసే అవకాశం ఉంది. దెర్ ఇస్ ఛాన్స్, అవకాశం ఉంది అని చెప్తున్నాను స్వామి. ఇదే విధంగా ఇటువైపు వెళ్ళింది అనుకోండి, ఇదేమవుతుందంటే దీనికి ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యంలో చూడండి ఎక్కడి వరకు వచ్చాడు ఆయన. ఆయన ఇల్లు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, ఉత్తర ఈశాన్యం. సో ఉత్తర ఈశాన్యంలో ఇల్లు ఇక్కడ వరకు, అంటే ఉత్తర ఈశాన్యం బరువు పెరిగిపోయింది, దక్షిణాగ్నేయం కూడా బరువు పెరిగిపోయింది. దాంతో ఉత్తర ఈశాన్య దోషము, దక్షిణాగ్నేయ దోషం ఇంటికి వచ్చేస్తాయండి. సింపుల్. అంటే ఖాళీ స్థలం వల్ల ఇంత ప్రభావం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది స్వామి. అందుకే ఇప్పుడు మీరు ఇక్కడ వేసే షెడ్ ఉంది చూడండి, ఈ షెడ్ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది, దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఈ ఖాళీ స్థలాలను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీది ఇల్లు 20 to 30 degrees టిల్ట్ అయి ఉన్నా కూడా ప్రాబ్లం కాదండి, ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఇదే ఆగ్నేయం అనుకోండి, ఆగ్నేయంకు బాగా ఖాళీ స్థలం వదిలిన అవకాశం ఉంటుందండి. ఆగ్నేయం పెరిగింది అనుకోండి, డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే అన్ని యాంగిల్లో డిగ్రీస్లో టిల్ట్ అయినా, లేదా పక్కన ఇటువైపునే ముందుకొచ్చినా, దీనికి తూర్పు ఎక్కువ ఉండి ఉత్తరం తగ్గినా, అన్నిటికీ బ్యాలెన్స్ అయ్యే విధంగా నేను మీకు సొల్యూషన్ చెప్పాను. కొంతమంది కామెంట్ చేస్తారు, సో అన్ని ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు కానీ సొల్యూషన్ చెప్పట్లేదు అంటారు. వాళ్ళు పూర్తి వీడియో చూస్తే కదండి, షార్ట్ చూస్తారు, షార్ట్లో కంప్లీట్ ఉండదు కదా. సో షార్ట్తో లింక్ అయి ఉన్న పెద్ద వీడియో చూస్తేనే కంప్లీట్ సమాచారం దొరుకుతుంది. పూర్తిగా చెప్పండి, కంప్లీట్ చెప్పకండి, ఇది మీ కమర్షియల్ టచ్, కొద్దిగా చెప్పేసి వదిలిపెడతారు. దీంట్లో చూడండి, సమస్య చెప్తున్నాను, సొల్యూషన్ కూడా చెప్తున్నాను, ఇంకేం కావాలండి. ఓకే స్వామి, ఇలాంటి సమస్యలు కనుక ఉంటే నేను చెప్పిన సొల్యూషన్ అప్లై చేసుకొని మీకు సమస్య నుంచి బయటపడి విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ నెక్స్ట్ వీడియో రూపంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో నాకు చేయాల్సిన హెల్ప్ ఒకటే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల ముందు ముందు నేను చేసే వీడియోలు మీకు నేరుగా వస్తూ ఉంటాయండి. దీన్ని షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. కేవలం నేను ఇది వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను స్వామి. ఏదో చెప్పేసి, ఏదో మైండ్ గేమ్ చేసి మీరు నాకు ఫోన్ చేయాలని, నన్ను పిలవాలనే ఉద్దేశంతో నేను చేయట్లేదు స్వామి. సో అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది. మీరు కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ సవరణ చేసుకొని సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను.